అండి. ఇవాళ పాలకూర పప్పు చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చక్కగా ఉడకబెట్టేసుకున్నాను. పప్పు బాగా ఉడికిపోయింది. చక్కగా ఇలా ఉడికిపోయిన పప్పులో మనం తగినంత కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే పప్పు ఉడికిన నీళ్లు ఉంటాయి, అవి ఎప్పుడు పడేయకండి. చక్కగా ఎన్ని వస్తే అన్ని వేసేసుకోండి. డైల్యూట్గా ఉన్నా పర్లేదు, కొంచెం జారుడుగా ఉన్నా పర్వాలేదు, కానీ నీళ్లు మాత్రం పడేయద్దు. అందులో అంతా వెళ్ళిపోతుంది, సారం అంతా, పాలకూర సారం, పప్పు సారం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి అస్తమాను గట్టిగా చేసుకోకర్లేదు, ఇలా జారుడుగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం సేపు మరగనిచ్చాక మీకు పోపు వేసి చూపిస్తాను. చూసారు కదా, పప్పు అంతా బాగా మరిగిపోతుంది. నేను ఉడకబెట్టేసుకున్నానని చెప్పేశాను. ఉప్పు అలా పసుపును పచ్చిమిరపకాయలు పాలకూర పప్పులో వేసేసి చక్కగా కొంచెం కారం వేసేసి ఉడకబెట్టేసుకున్నాను. సో ఉడకబెట్టేసుకుని ఇది బాగా మరిగిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోవాలి, రుచికి తగినంత. ఎందుకంటే పాలకూర కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. పాలకూర ఎక్కువ ఉప్పు పట్టదు, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. మీకు రుచికి తగినంతగా వేసేసుకోండి. ఇలా బాగా మరిగిపోతుంది, పప్పు అంతా బాగా మరిగిపోతుంది. నేను ఇప్పుడు మీకు పోపు వేసేసి చూపిస్తాను. ఎండుమిరపకాయలు వేయచ్చు, ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఏదైనా సరే చేతితో తుంపి వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది కొంచెం వీడియో లేట్గా రావచ్చు, రథసప్తమి కాబట్టి నేను కొంచెం లేట్గా రావచ్చు, బట్ తప్పకుండా మీకు బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇదివరకు చాలాసార్లు అన్ని పప్పులు పంపించాను. ఇది కమ్మటి పప్పు, ఎలాంటి చింతపండు వేయకుండా, ఎలాంటి నిమ్మకాయ పిండకుండా చక్కగా పాలకూర పప్పు హ్యాపీగా తినేయచ్చు. ఎక్కువ నెయ్యి వేసుకుని చక్కగా తినేయచ్చు. సో నేను పోపు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో నూనె వేసేసుకున్నాను, పోపు గరిటెలో నూనె వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను, అలాగే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఇంగు వేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇంగు పోపు ఉంటేనే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడు పప్పులో సాంబార్లో కానీ ఇలా వేసుకోమని చెప్పాను. ఒక 1 స్పూన్ ఫుల్ కారం వేసేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసుకోవాలి. సూపర్ ఉంటుంది. ఈ పోపుని చక్కగా మనం పప్పులో వేసేసేయాలన్నమాట. అన్నీ వేగిపోవాలి. ఇలా చక్కగా ఇలా కలిపేస్తూ ఉంటే వేగిపోతూ ఉంటుంది. ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అన్నీ వేగిపోయాయి. ఇంగువ బాగా పడింది, చక్కగా పడింది, మంచి వాసన వస్తుంది పోపు. ఈ ఎండుకారం అనేది ఇలా వేసుకుంటేనే ఆ పప్పుకి చాలా బాగుంటుంది. ఈ టైంలో మనం ఇలాగా ఇందులో వేసేసి ఇలా అనేసేయాలి. చాలా చాలా టేస్టీ అయిన పప్పు, నిజంగా చెప్తున్నాను, అసలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. పప్పు బాగా ఉడికింది. చక్కగా సింపుల్గా కమ్మగా చేసుకునే పప్పు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి ఇంకా చెప్పక్కర్లేదు. ఎక్కువ నెయ్యి వేసుకుని తిని వడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు ఏవో ఒకటి నంచుకొని తినండి. బట్ టేస్టీ మాత్రం అదిరిపోతుంది. చక్కగా నేను చెప్పినట్టు చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఉండాలనే రూల్ లేదు. చక్కగా అప్పుడప్పుడు మనం ఇలా సాత్వికంగా దేవుడికి నైవేద్యం పెట్టాలన్నప్పుడు ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ 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 టేస్టీ పాలకూర కమ్మని పప్పు. బాయ్ అండి.